హే గైస్, నేనైతే మీకోసం ఒక కొత్త రెసిపీ తీసుకొచ్చాను. ఇది నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి నేనైతే ట్రై చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆలు ఒక 3 to 4 తీసుకోండి. తొక్క తీసి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 టమాటోస్, 1 ఆనియన్, ఇవి కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ 3 పచ్చిమిర్చీస్. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే క్వాంటిటీ తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఇలాచీ, 2 లవంగా, ఒక చిన్న దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఇలా హాఫ్గా చేసి వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, కరివేపాకు వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, ధనియాల పౌడర్, కారం పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కుక్ అయ్యాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటాలన్నీ బాగా కుక్ అయ్యాక మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 2 minutes ఆనియన్ అండ్ టమాటా గ్రేవీ ఉంది కదా, అది మొత్తం ఆలుకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దగ్గర వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆలు యాడ్ చేశాక మనము మినిమం ఒక 15 to 20 minutes అయితే లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. అప్పుడే ఆలుగడ్డ మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇంకా ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే మన ఆలు రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చపాతీలకైనా రైస్ లోకైనా చాలా బాగుంటది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన కదా, బాగానే ఉంది. టేస్ట్ అయితే తినొచ్చు. చాలా మంది అయితే ఆలు ఫ్రై ఎక్కువ ఇష్టపడుతుంటారు కదా, ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ కాబట్టి మేమైతే ఎక్కువ చారు, రసము, ఈ గ్రేవీ టైప్ కర్రీసే ఎక్కువ అయితే ప్రిఫర్ చేస్తుంటాము. ఈ రెసిపీ ఎక్కువ స్పైసీ కూడా ఉండదు కాబట్టి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. డెఫినెట్గా మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. యూ విల్ లవ్ ఇట్ గైస్. అండ్ సమ్మర్ కూడా కాబట్టి స్టే హైడ్రేటెడ్ గైస్. టేక్ కేర్ ఎవ్రీవన్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.